ఇన్ ఇండియా. వన్స్ అప్ టైం పాపులేషన్ పరంగా నెంబర్ 1 ప్లేస్లో ఎవరు ఉండేవారంటే ముంబై ఉండేది. బట్ ఇప్పుడు ముంబైని దాటి ఫస్ట్ ప్లేస్లోకి వచ్చి ఎవరు కూర్చున్నారు అంటే ఢిల్లీ. ఇంకా నోట్ చేయండి, అక్కడ మోస్ట్ పాపులేటెడ్ సిటీస్ ఇన్ ఇండియా అని పెట్టి 1 ఢిల్లీ అని పెట్టండి. 1 ఢిల్లీ అని పెట్టి 34.6 మిలియన్ అండి. 34.6 మిలియన్. సెకండ్ వచ్చేసరికి ముంబై. మిలియన్ అంటే ఎంతండి? 10 లక్షలు అండి. మిలియన్ అంటే 10 లక్షలు. బిలియన్ అంటే 100 CR అండి. ఓకేనా? 100 కోట్లని బిలియన్ అంటాం మనం. మిలియన్ అంటే 10 లక్షలు. సో ఇక్కడ ఏం చెప్తున్నాడంటే మనకి 34.6 మిలియన్తో ఢిల్లీ నెంబర్ 1 ప్లేస్లో ఉంది. అలాగే వరల్డ్లోనే పొల్యూషన్ ఎక్కువ ఉన్నటువంటి క్యాపిటల్గా కూడా ఢిల్లీనే నెంబర్ 1 ప్లేస్లో ఉంది. మన రాజమండ్రిలో పొల్యూషన్ 200 ఆ రేంజ్లో ఉంటే ఢిల్లీలో 400 రేంజ్లో ఉంది. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే ముంబై రాశారు. తర్వాత థర్డ్ వన్ నోట్ చేయండి, కోల్కతా 15.8 మిలియన్. కోల్కతా 15.8 మిలియన్. థర్డ్ ప్లేస్లో ఏముందంటే మనకి కోల్కతా ఉంది. ఫోర్త్ ప్లేస్ బెంగళూరు వచ్చేసరికి 14.4 మిలియన్ సార్. బెంగళూరు వచ్చేసరికి 14.4 మిలియన్స్. చిన్న యారో మార్క్ పెట్టి నోట్ చేయండి. బెంగళూరు దగ్గర మోస్ట్ ట్రాఫిక్ సిటీ ఇన్ ఇండియా. ట్రాఫిక్ పరంగా చూసుకుంటే ఇండియాలో నెంబర్ 1 ప్లేస్లో ఒకప్పుడు ముంబై ఉండేది, బట్ దాని ప్లేస్లోకి ఏమొచ్చిందంటే బెంగళూరు వచ్చింది. సో ట్రాఫిక్ పరంగా బెంగళూరు నెంబర్ 1, పాపులేషన్ పరంగా ఇప్పుడు ఎవరు నెంబర్ 1 అంటే ఢిల్లీ నెంబర్ 1. నెక్స్ట్ తర్వాత నోట్ చేయండి, చెన్నై ఈజ్ ఈక్వల్ టు 12.3 మిలియన్. చెన్నై ఈజ్ ఈక్వల్ టు 12.3 మిలియన్. తర్వాత హైదరాబాద్ ఈజ్ ఈక్వల్ టు 11.3 మిలియన్. హైదరాబాద్ ఈజ్ ఈక్వల్ టు 11.3 మిలియన్. నెక్స్ట్ 7th ప్లేస్లో అహ్మదాబాద్ 7 మిలియన్స్. ఎక్కడ ఉందండి అహ్మదాబాద్? ఏ స్టేట్లో ఉంటుంది? అహ్మదాబాద్ అనేది ఏ స్టేట్లో ఉంటుంది? గుజరాత్లో ఉంటుంది. అహ్మదాబాద్ సరికి 9 మిలియన్. హైదరాబాద్ రాశారు కదా 11.3 మిలియన్. అహ్మదాబాద్ ఏమో 9 మిలియన్. 8th వన్ సూరత్ 8.58 మిలియన్. తన దగ్గర చిన్న యారో మార్క్ పెట్టుకుని మోస్ట్ డైనమిక్ సిటీ చాలా ఫాస్ట్గా అభివృద్ధి చెందుతున్నటువంటి నగరం ఏంటి అంటే భారతదేశంలో సూరత్నే డైమండ్ సిటీ అంటారు, సిల్క్ సిటీ అని కూడా అంటారు. అలాగే ప్రపంచంలోనే అతిపెద్ద షాపింగ్ మాల్ ఉన్నటువంటి ప్లేస్ కూడా సూరత్తేనండి. ప్రపంచంలోనే అతిపెద్ద షాపింగ్ మాల్. ఒక షాపింగ్ మాల్లోనే 256 షాపింగ్ మాల్స్ ఉన్నాయండి పెద్దవి. సో అందువల్ల బిగ్గెస్ట్ షాపింగ్ మాల్ ఎక్కడ ఉందంటే ఇండియాలో సూరత్లోనే ఉంది. సో సూరత్ పాపులేషన్ ఎంత ఉందంటే 8.58 మిలియన్ ఉన్నారు. నెక్స్ట్ పూణే 9th వన్ వచ్చేసరికి పూణే పాపులేషన్ వచ్చేసరికి 7.53 మిలియన్. పూణే పాపులేషన్ 7.53 మిలియన్ 9th ప్లేస్లో ఉందండి. నెక్స్ట్ 10th ప్లేస్లో జైపూర్. 10th ప్లేస్లో ఎవరు ఉన్నారంటే జైపూర్ 4.41 మిలియన్ అండి. 4.41 మిలియన్. జైపూర్ దేని క్యాపిటల్? రాజస్థాన్ యొక్క క్యాపిటల్. సో ఇవన్నీ కూడా టాప్ 10 మోస్ట్ పాపులేటెడ్ సిటీస్ ఇన్ 2026 ఫిబ్రవరి అని అనుకోవచ్చు. సో ఫస్ట్ ప్లేస్లో ఢిల్లీ, సెకండ్ ఏమో ముంబై, కోల్కతా, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, అహ్మదాబాద్, సూరత్, పూణే, జైపూర్. ఓకే. సో హైదరాబాద్ బాగా డెవలప్ అవ్వడానికి ఉన్న రీజన్ ఏంటి? హైదరాబాద్ బాగా డెవలప్ అయిపోవడానికి గల రీజన్ ఏంటి? ఎందుకని హైదరాబాద్ బాగా డెవలప్మెంట్ అవుతుంది? కాదు, పాపులేషన్ ఎక్కువ కాదు, జియోగ్రఫికల్ రీజన్ అడుగుతున్నాను. పాపులేషన్ ఎక్కువ ఉండే వల్ల డెవలప్మెంట్ కాదు. ఏ రీజన్ వల్ల హైదరాబాద్ డెవలప్ అవుతుందంటే మీరు జాగ్రత్తగా గమనించుకుంటే ఇండియా మ్యాప్ని తీసుకుంటే ఓ రకంగా మీరు మధ్యప్రదేశ్ అనేది సెంటర్ అనుకుంటున్నారు,
బట్ అలా కాదు, హైదరాబాద్ వచ్చేసరికి అటు నార్త్కి ఇటు సౌత్కి కూడా ఒక సెంటర్ పాయింట్లో ఉంది. అందువల్ల ఈ హైదరాబాద్ అనేది అన్ని స్టేట్స్ నుంచి కాదు, అన్ని కంట్రీస్ నుంచి కూడా వచ్చిన వాళ్ళంతా అక్కడే ఉంటున్నారు. సో అందువల్ల పాపులేషన్ పెరుగుతూ వస్తుంది. అందుకని హైదరాబాద్ పాపులేషన్ ఎంత ఉందంటే ఇప్పుడు 11.3 మిలియన్ ఉంది. మిలియన్ అంటే ఎంత అని చెప్పుకున్నాం మనం? 10 లక్షలు అని చెప్పుకున్నాం. సో 11.3 ఇంటూ మళ్ళీ 10 లక్షలు చెప్పుకుని చూసుకోవాలి. అంటే బిలియన్ అంటే 100 CR అని చెప్పుకున్నాం. 100 కోట్లు ఉంటే బిలియన్ అని చెప్పి. సో మన ఇండియా పాపులేషన్ ఎంత? కింద నోట్ చేయండి స్టార్ పెట్టి. ఇండియా పాపులేషన్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఉందండి ఇప్పుడు? 146 CR. 2011 జనాభా లెక్కలకేమో 121 ఉంది. ఇప్పుడేమో ఎంత ఉందంటే 146 CR ఉంది. మన తర్వాత ప్లేస్లో ఎవరున్నారు పాపులేషన్లో? ఇప్పుడు పాపులేషన్లో వరల్డ్లో నెంబర్ 1 ప్లేస్ ఇండియా ఉంది. సెకండ్ ప్లేస్లో ఎవరున్నారు? చైనా ఉందండి. ఒకప్పుడు చైనా నెంబర్ 1 పాపులేషన్. థర్డ్ ప్లేస్లో ఎవరున్నారు పాపులేషన్ పరంగా? థర్డ్ ప్లేస్లో ఎవరున్నారంటే అమెరికా ఉందండి. ఓకే, సో అదంతా కూడా మనకు పాపులేషన్ లిస్ట్ వస్తుంది. సో ఇది వచ్చేసరికి అండి మోస్ట్ పాపులేషన్ సిటీస్ పరంగా ఇండియాలో ఉన్నటువంటి సిటీస్ లిస్టు ఫిబ్రవరి డేటాబేస్ ఇది. సో టాప్ 10 ఉంది. సో క్వశ్చన్ ఏం అడుగుతాడంటే అత్యంత జనాభా కలిగినటువంటి నగరాల జాబితాలో ఢిల్లీ యొక్క స్థానం ఎంత అని అడగచ్చు. ఢిల్లీ స్థానం ఎక్కడుంది మనకి? ఎందుకు క్వశ్చన్ అడుగుతాడు సార్ అంటే రెగ్యులర్గా ఎప్పుడు ఉండేది ముంబై అండి. మరి ఢిల్లీ కొత్త ప్లేస్కి వచ్చింది చూడండి, 34.6 మిలియన్ ఉంది. ముంబై ఎక్కడికి ఉంది అంటే 22.09. సో ముంబైలో ఉన్నటువంటి అతిపెద్ద మురికివాడ ఏంటండి? ప్రపంచంలోని భారత్లోనే అతిపెద్ద మురికివాడ ఒకటి ఉంది. ఆ మురికివాడ ఏంటంటే దారాహి లేదా ధారావాహి అని చెప్పి అంటారు. సో ఆ ప్లేస్ మనకి అతిపెద్ద మురికివాడుగా చెప్పుకుంటాం. సో ఇది పాపులేషన్ పరంగా. ఇందాక మీరు రాసుకున్నటువంటి ర్యాంక్స్ ఉన్నాయి చూడండి, ఇండియాలో రైస్ పరంగా, వీట్ పరంగా, పల్సెస్, మిల్లెట్స్, దాని నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఏమో దీని నుంచి కూడా క్వశ్చన్ ఉంటుంది. నెక్స్ట్